సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు హీరోయిన్స్‌గా రాణించి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అమ్మ, అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. మరికొంతమంది విలన్స్‌గాను మారిపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణిస్తున్న వారిలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు. ఉదాహరణకి రమ్యకృష్ణ, ఇంద్రజ, స్నేహ, ఆమని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. కాగా ఈ హీరోయిన్ మాత్రం వారికి విభిన్నంగా వెళ్తోంది. హీరోయిన్‌గా రాణించిన ఆమె ఇప్పుడు దర్శకురాలిగా మారింది. అంతేకాదు తొలి చిత్రానికి అంతర్జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఆమె ఎవరో తెలుసా? తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె ఎవరు కాదు సీనియర్ నటి దేవయాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సుస్వాగతం' సినిమాలో దేవయాని హీరోయిన్‌గా చేశారు. అలాగే మహేష్ బాబు నటించిన 'నాని' సినిమాలో ఆయన అమ్మగా చేశారు దేవయాని. ఇక ఇప్పుడు ఆమె పలు సినిమాల్లో అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ అమ్మగా చేశారు దేవయాని. దేవయాని సినిమా ఇండస్ట్రీలో సుమారు 30 ఏళ్ల అనుభవం ఉన్న నటి. దర్శకుడు రాజ్ కుమార్‌ను 2001లో ఆమె వివాహం చేసుకుంది. కాగా ఇటీవల దేవయాని దర్శకురాలిగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దర్శకురాలిగా మొదటి అడుగుతోనే విజయాన్ని సాధించారు. దేవయాని తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'కైకుట్టై రాణి' జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డును గెలుచుకుంది. తొలి షార్ట్ ఫిల్మ్‌తోనే అవార్డు అందుకోవడంతో పలువురు నటీనటులు, అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు.